హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వెజిటేరియన్ మంచి వంకాయ టమాటా ఎల్లిపాయ కారంతో చూపించబోతున్నాను. అది చూసేయండి. సూపర్ టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, ఎల్లిపాయ ఘాటు. సో ఇట్స్ బిగిన్. సో ఫ్రెండ్స్, ఈరోజు టమాటా వంకాయ ఎల్లిపాయ ఎలా చేసుకోవాలి, టమాటా ఆలు వంకాయ మూడు కలిపి ఎల్లిపాయ కారంతో ఎలా చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇలా పచ్చిమిర్చి ఎల్లిపాయలు తీసుకున్నాను, దంచుకోవాలి కొంచెం దొడ్డుగా. సో ఇప్పుడు ఇలా కచ్చాపక్క దంచుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో పసుపు, సాల్ట్ తగినంత అండ్ కారం, సో ఇవి మళ్ళీ ఒకసారి మంచిగా దంచేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ కూడా పోసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆయిల్ పోసుకొని కూడా మనం దంచుకోవచ్చు. మంచిగా పేస్ట్ లాగా అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మసాలాని మనం ఇందులో పెట్టుకుందాం. ఓకేనా? సో ఇలా పెట్టుకోవాలి స్టఫింగ్ అంతా, చూసారు కదా. అండ్ ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. సో ఫ్రెండ్స్, ఆలుగడ్డ కూడా ఇలా పీసెస్ చేసుకోవాలి. సో టమాటో మనం స్మాల్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఆయిల్ వేసాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. దీనికి ఆనియన్స్ అవసరం లేదు మనకి తాలింపుకి. సో జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ పోసుకుంటున్నాను. సో ఇప్పుడు జీలకర్ర వేసేసి కొంచెం అది వేగాక మనం ఆలు వేసుకుందాము. దీనికి ఆనియన్స్ అవసరం లేదు. సో ముందుగా చెప్పాను కదా ఫ్రెండ్స్, టమాటాలు చిన్నగా కట్ చేసుకోవాలని. సో ఇలా ఆలుగడ్డ వేసాక అది వేగాక కొంచెం టమాటా వేసుకున్నాను. ఇప్పుడు ఇది కొంచెం మగ్గాక మనం ఆ వంకాయలు వేసుకొని మసాలా వేసేసుకొని విజిల్ పెట్టేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, సో ఈజీ. సో ఫ్రెండ్స్, టమాటా మంచిగా మగ్గింది కదా. మళ్ళీ కొద్దిగా ధనియాల పొడి అప్పుడు వేసుకున్నాం కదా. సో మళ్ళీ కొద్దిగా మళ్ళీ వేసుకోవాలి. సాల్ట్ కూడా చూసి వేసుకోండి ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం అప్పుడు వేసాము. పసుపు అండ్ కారం కూడా చూసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసారు మనం. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మంచిగా మిక్స్ చేసుకొని ఆ మసాలా పెట్టిన వంకాయలు మనం వేసేసుకోవాలి. స్టఫింగ్ మంచిగా పోతే లోపలికి మంచిగా అవుతుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం అది మిగిలినది మసాలా కూడా ఇందులో వేసేసుకుంటే అయిపోతుంది. వెల్లుల్లి వేసాం కదా, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ టేస్ట్. కాకపోతే ఇంకా గ్రీన్ వంకాయలు ఉన్న సూపర్ టేస్ట్ ఉంటుంది దాన్ని కూడా. సో నేను ప్రజెంట్లీ అయితే ఈ వంకాయలతో చేశాను, చూడండి. సో ఇప్పుడు ఈ మసాలా కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్, మిగిలింది కదా. సో ఇది కూడా వేసేసి కొద్దిగా లైట్గా వాటర్ యాడ్ చేసేసి మనం విజిల్స్ పెట్టేసుకోవడమే. సో కొత్తిమీర వేసేసుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నేను ఈ మసాలా దాంట్లోనూ ఏదైతే చేసుకున్నానో అదే సేమ్ వాటర్ పోసేసుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఒక 3 విజిల్స్ పెట్టుకుందాము, ఎందుకంటే ఆలుగడ్డ కూడా ఉడకాలి ఫ్రెండ్స్. సో వాటర్ మాత్రం ఇప్పుడే కలర్ఫుల్గా ఉంది. సో తీసాక టేస్ట్ ఎలా అవుతుందో చూద్దాం. సో ఫ్రెండ్స్, ఎంత మంచిగా ఉడికిపోయింది చూడండి వంకాయ. చూడండి, ఎల్లిపాయ కారంతో సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆ ఘాటు అనేది బాబా యమ్మీ టేస్ట్. సో మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? చపాతీస్లోకి అయితే సూపర్ ఉంటుంది. ఎల్లిపాయ చూడండి ఎంత మంచిగా ఉందో. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, టేస్ట్ చేశాను, సూపర్ అయింది. సో
చపాతీస్లో అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేయండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? కానీ ఎల్లిపాయ ఘాట్ అయితే మస్తు వస్తుంది. సో అది అలా చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్. ట్రై చేయండి. ఓకేనా? దీని కాంబినేషన్ తీయపప్పు సూపర్.